ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఎవరైనా ప్రీవియస్ వ్లాగ్ చూడకపోతే ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి. ఆ రోజైతే సాటర్డే వ్లాగ్ అని చెప్పేసి నేను పోస్ట్ చేశాను. ఇంకా ఆ రోజైతే ఈవినింగ్ టైము వీళ్ళైతే ఆడుకుంటూ ఉన్నారు. నైట్ చాలా టైం అయింది, 11:30 12 అవుతుంది. ఇంకా మేము కూడా వాళ్ళు ఆడుతున్నారు కదా అని చెప్పేసి మేము కూడా మూవీ చూస్తూ ఉన్నాము. ఇంకా సండే మార్నింగ్ నేను నిద్ర లేచేసరికి 9:30 అలా అయింది. ఇంకా అక్క అయితే ముందే నిద్ర లేచి వంటవి ప్రిపేర్ చేసేసింది. నేను లేచినప్పటి నుంచి నేను వీక్షిత్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాను. ఇంకా మార్నింగ్ అయితే దోశ అండ్ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసింది. ఇంకా ఆ రోజైతే రాగులు జొన్నలు వేసి చేసింది. నేను ఆ రోజే ఫస్ట్ టైం అనమాట టేస్ట్ చేయడం. ఇంకా నేను తినేసిన తర్వాత ఇంకా అక్క వాళ్ళు కూడా తిన్నారు. అందరం బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసరికి 11:30 అయింది. ఇంకా నెక్స్ట్ అయితే ఒక మూవీ పెట్టుకున్నాము. చాలా చిన్న మూవీ, మొత్తం కూడా సైకిల్ రిలేటెడే ఉంటుంది. మూవీ అయితే చాలా బాగుంది. ఇంకా వీక్షిత్ కూడా, ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కదా మూవీలో, వాడు కూడా కొంచెం సేపు అయితే మూవీ చూశాడు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి ఫిష్ తెచ్చుకున్నాము. ఇంకా ఫిష్ కర్రీ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశాము. ఇంకా ఆనియన్స్, టమాటో, మిర్చి, కరివేపాకు ఇవన్నీ ముందే తాలింపు వేసేసుకుంటాం మేమైతే. ఇంకా బిఫోర్ అయితే ఆ ఫిషెస్ అయితే క్లీన్ చేయడం నాకు చాలా కష్టం అనిపించింది ఆ రోజు. ఇంతకుముందు అయితే కొంచెం నీట్గానే కట్ చేసి ఇచ్చేవాళ్ళు. ఇంకా ఆ రోజు రష్ ఎక్కువ ఉండిందేమో, అసలుకి క్లీన్ చేసి ఇవ్వలేదు. ఇంక ఇవన్నీ క్లీన్ చేయడానికి మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టింది. ఇంకా సుధీర్ వాళ్ళు ఫిష్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడే చింతపండు నానపెట్టేసామన్నమాట. ఇంకా తీసుకొచ్చిన తర్వాత అవన్నీ క్లీన్ చేసేసి తాలింపు వేసేసుకొని ఫిషెస్లో ఉప్పు, కారం, పసుపు, ఇంకా ఆ తాలింపు, చింతపండు రసం, కొంచెం ఆయిల్ వేసి మొత్తం కలిపేసి ఇంకా స్టవ్ మీద పెట్టేస్తాం. ఇలా అయితే మా అమ్మ చేస్తుంది. ఇంకా అలానే మేము కూడా చేసుకుంటున్నాము. నాన్ వెజ్ కుకింగ్ చేయడమే చాలా ఈజీ అనిపిస్తుంది. ఫస్ట్ క్లీన్ చేయడం, లాస్ట్లో క్లీన్ చేయడం కంటే నాకైతే ఇలాగే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది అనేది నాకు కమెంట్లో మెన్షన్ చేయండి. ఇంకా ముక్కలకు అన్నిటికీ ఉప్పు, కారం, పసుపు, ఆయిల్, ఇంకా కొంతమంది అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేస్తారు. నేనైతే వేయట్లేదు. ఇంక ఇవన్నీ వేసి కలిపి పెట్టేసిన తర్వాత మనం ముందుగా వేసిన తాలింపు వేసి చింతపండు రసం కూడా వేసేసి ఒక 15 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. మనకి ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా నేనైతే కొంచెం కారం మధ్యలో టేస్ట్ చేసి ఇంకేమన్నా కావాలంటే యాడ్ చేస్తాను. ఈ రెండు కూడా అంత స్పైసీగా ఏం లేదు. మేము కర్రీ ప్రిపేర్ చేసేసరికి 3:10 అయింది. ఇంక ఇవన్నీ అయితే అక్క క్లీన్ చేసేసుకునింది. మొత్తము వంట అయిపోయిన తర్వాత ఇంకా క్లీనింగ్ సెక్షన్ మొత్తం కూడా అక్క చేసేసింది. ఇంకా ఆ తర్వాత అయితే లంచ్ చేసేసాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినేసరికి 11:30 అయింది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఆల్మోస్ట్ 3:30కి స్టార్ట్ చేసాము. ఇంకా ఆ రోజు అయితే మార్నింగ్ చికెన్ తెచ్చాము కదా, ఇంకా కొంచెం ఉంటే అక్క చికెన్ ఫ్రై కూడా చేసేసింది. ఇంకా మేమందరం అయితే లంచ్ కంప్లీట్ చేసేసాము. ఆ తర్వాత అయితే వీక్షి ఆల్మోస్ట్ 4:30 ఏమో అయింది. ఇంకా వాటిని బతిమిలాడి అన్నం పెట్టేసరికి ఇంకా సరిపోయిందనమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి కొన్ని రొయ్యలు తీసుకొచ్చారు. ఇంకా నైట్కి అని చెప్పేసి ఆ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాము. దీని రిలేటెడ్ షార్ట్ వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి. ఇంక ఈవినింగ్ టైంలో వీక్షిత్ అయితే టీవీ పెట్టుకొని చూస్తున్నాడు. వాడికి నచ్చినవి ఏమన్నా పెట్టుకొని చూస్తుంటే మనం ఎవరు డిస్టర్బ్ చేసినా కూడా అస్సలకి పట్టించుకోడు. వాడి ఫేస్లో ఆ హ్యాపీనెస్ చూడండి. ఇంకా ఈవినింగ్ టైంలో ప్రాన్స్ కర్రీ చేశాను అని చెప్పాను కదా, లాస్ట్లో ఉన్నప్పుడు ఒక క్లిప్ అయితే తీశాను, అదైతే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఈవినింగ్ టైంలో లైట్గా వర్షం పడింది. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. మేము బైక్ మీద ఇంటికి వచ్చేటప్పుడు అయితే చలిగా అనిపించింది అనమాట. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఆ ముందు వీక్ తీసుకొచ్చాము బ్లూబెర్రీస్, టేస్ట్ చేద్దామని చెప్పేసి. 1 వీక్ అయినా కూడా టచ్ కూడా చేయలేదు. కొన్ని టేస్ట్ చేద్దామని చెప్పేసి అయితే ఆ రోజైతే ఓపెన్ చేసాము. ఇంకా సుధీర్ టేస్ట్ చేసి ఎలా ఉంది అనేది చెప్తున్నాడు. ఎలా ఉంది సుధీర్? జస్ట్ ద్రాక్ష లాగా ఉంది, స్పెషల్గా ఏం లేదు. ఇంకా నాకైతే టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.